పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాలం మీరు ప్రేమించిన మీ సన్నిధి కొరకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువైన యేసు, మీ బిడ్డలందరినీ త్వరగా తీసుకొనండి. తీసుకొచ్చిన మీ బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలతో మీరు మాట్లాడము, మీరే దర్శించము, రక్షించమని అడుగుతున్నాం. ప్రభువా, విను దేవా, చూపు దేవా, మాట్లాడు దేవా, ఈ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించుకుని రక్షించుకున్నాయి. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడున్నాయి. యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొక పాట పాడుకుందాము. ఇరవై ఆరు పాట పాడుకుందాం. 26 పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, శివాధిపతియు ఆయనే, జీవిత కాలమల్ల స్తుతించెదను, నా జీవిత కాలమల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే, దూతల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయన సంగీతము, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యన, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా దేవుని, ఉండేదనని నా దేవుని, కరములు నిత్యం స్తుతించెదము, కరములు చాచి నిత్యము స్తుతించెదము. ఆయన సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమును, జీవిత కాలమల్లా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును, జీవిత కాలమల్లా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యమును, రాకడలు ప్రభుతో నిత్యమును, మృగేదను కీర్తింతుము పొగడేదను, మృగేదను కీర్తింతుము పొగడేదను. ఆయన సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమల్లా స్తుతించెదను, నా జీవిత కాలమల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటానన్న దేవుడు మన మధ్యలో ఇక్కడ ఉన్నాడు. ప్రియులారా, మనం నమ్మిన నమ్మకపోయినా ఆయన ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు. మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు, కానీ మనుషులు దాన్ని నెరవేర్చరు. దేవుడు
100% నెరవేర్చే దేవుడు ప్రియులారా. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. మానవుడు దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మానవుని ప్రేమిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట మానవునికి ఇచ్చాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాటను దేవుడు ఈరోజు వరకు నెరవేరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడంట. ఇజ్రాయేల్ దేశం ఎంతో చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశంలో దేవుడు కాపాడుతున్నాడు. ఆ దేశము చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ దేశము చుట్టూ అరబ్ కంట్రీస్ ఉండి ఇజ్రాయేల్ దేశం మీద ఎప్పటికప్పుడు దాడి చేయాలని ఎంతో ప్రయత్నము చేస్తున్నారు. ఎన్నోసార్లు దాడులు చేస్తున్నారు, కానీ ఓడిపోతూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఆ రోజు మాట ఇచ్చాడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ దేశంని నేను కాపాడుతాను, ఆ ప్రజలు నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆ రోజు మాట ఇచ్చాడు, ఇజ్రాయేలుకు మాట ఇచ్చాడు. ఆ మాట ఈ రోజు వరకు తప్పడం లేదు. ఈ రోజు వరకు మాట తప్పకుండా దేవుడు ఇజ్రాయేల్ దేశంలో కాపాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుతున్నాడు. ప్రియులారా, ఆ వాక్యమును నమ్మితే నీవు కూడా ఇజ్రాయేలుడు అయిపోయినావు. హల్లెలూయా. ఇజ్రాయేలు అయిపోయినావు లేదా? ఎందరైతే ఆయన అంగీకరించరో, యేసును అంగీకరించరో వారందరూ ఆయన కుమారులు అనబడు. హల్లెలూయా. కుమారులు అంటే ఎవరు? ఇజ్రాయేలు జనాంగం అయిపోయినావు. నువ్వు ఇజ్రాయేల్ జనాంగం అయిపోయినావు. ఇజ్రాయేల్ ప్రజల్లో నీవు ఒక ప్రజగా అయిపోయినావు. ఇజ్రాయేల్ దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఇజ్రాయేల్లో చేర్చబడినావు. నీవు చేర్చబడినావు. ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకుడుగా, దేవుడుగా నువ్వు అంగీకరించావో అప్పుడే నిన్ను తన కుమారునిగా చేశాడు, తన కుమార్తెగా నేను చేశాడు. ప్రియ సహోదరా, సహోదరి, దేవుడు నిన్ను కుమారునిగా చేసుకున్నాడు. దాన్ని కూడా నువ్వు నమ్మడం లేదు. నేను ఎక్కడ ఆయన కుమారుని నేను అనుకుంటున్నాము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వల్ల అయితే ఏం సాధ్యము? కొంచెమేనా? సగం సాధ్యమా? సమస్తము సాధ్యము. నమ్మడం నేర్చుకోవాలి, నమ్మాలి. చాలామంది యేసు ప్రభువారు నా కొరకు చనిపోయినాడు, అవమానాలు పొందాడు, శ్రమలు అనుభవించాడు, భూమి వేయబడ్డాడు, నా కొరకు సిలువలో ఘోరంగా చనిపోయినాడు అని కూడా నమ్మరు. నమ్మకపోతే నీకు దేవుని కార్యములు ఎలా చూస్తావు? దేవుని కార్యములు చూడాలంటే నువ్వు నమ్మడం నేర్చుకుంటావాలి. దేవుని వాక్యం నమ్ము. అనేక మంది వాక్యం కూడా చదవడం లేదు. చదివితే కదా నమ్మేది. దేవుని వాక్యం చదువుతుంటే నీకు దేవుడు అంటే నీకు నమ్మకం వస్తుంది. దేవుడు అంటే నమ్మకం వస్తుంది. ప్రియ సహోదరా, నీవు దేవుని వాక్యం చదవండి. నేను అనేక మందికి చెబుతుంటాను, అయ్యా దేవుడు నీతో ఉండాలంటే దేవుని వాక్యం చదువు. అర్ధగంట ప్రార్థన చేయి, అర్ధగంట బైబిల్ చదువయ్యా. ఒక గంట దేవునికి 24 గంటల్లో 1 గంట స్టూడెంట్స్ కూడా చెప్పేది చదువు అని దేవుని వాక్యాన్ని. ప్రార్థన పక్కన పెట్టొద్దండి అయ్యా. ముందు దీనికి సమయం ఇవ్వండి.
దేవుని వాక్యానికి సమయం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తానని చెబుతూ ఉంటారు. దేవునికి 24 గంటలు 1 గంట ఇవ్వండి అయ్యా, దేవుడు మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాడు. దేవుడే నిన్ను గొప్పవారినిగా చేసి. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడు యేసయ్యా. నీ పరిస్థితి పెంట కుప్పల్లో ఉన్నట్టుగా ఉందేమో. చూడండి, ఏదైనా ఒక సైకిల్ కొనాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో. డబ్బులు లేవండి, ఇబ్బందిగా ఉందండి. ఫీజులు కట్టలేకపోతున్నారు, ఫీజులు కట్టడానికి ఇబ్బందిగా ఉందండి, కష్టంగా ఉందండి. పేదవాళ్ళమండి, ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉందండి. మంచి బట్టలు వేసుకోకూడదా అంటే, ఇంత మంచి అకేషన్కి వచ్చావు, మ్యారేజ్కి వచ్చావు, మంచి బట్టలు వేసుకొని ఇబ్బందిగా ఉందండి, మంచి బట్టలు లేవండి, ఇలాగ చెబుతూ ఉంటారు ప్రియులారా కదా. కారణం ఏంటంటే దేవుని నమ్మకపోవడమే ప్రియులారా, దేవుని వాక్యం నమ్మకపోవడమే. దేవుడు గొప్పవాడు, నిన్ను పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడన్న మాట నువ్వు నమ్మలేకపోతాను. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సాధ్యము, నమ్మవానికి సమస్తములు సాధ్యము. ఇంకా చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు ఏం చెబుతుంటారంటే, అయ్యా నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశానండి, ఎంటెక్ చేశానండి, ఉద్యోగం లేదండి. ఉద్యోగాలన్నీ ఏదో 20-30 ఉద్యోగాలు వేస్తున్నానండి, వేలల్లో ఉద్యోగాల పరీక్షలు రాస్తున్నారండి, 30 ఉద్యోగాల్లో ఎక్కడ వస్తుందండి? ఆ కాంపిటీషన్ ఎలాగ నేను ఫేస్ చేయగలనండి? బాగా డబ్బున్న వాళ్ళు బాగా ట్యూషన్లు పెట్టుకొని చదువుతున్నారండి, నేను ఎక్కడ చదువుతానండి? వాళ్ళతో పోటీ పడి ఆ 30 ఉద్యోగాలు ఒకటి నేను ఇలా కొట్టగలనండి. ఇలాగ మాట్లాడడం నేను అనేక సార్లు వింటూ ఉంటాను ప్రియ సహోదరుడా. కారణం ఏంటంటే, ఎందుకు అలా మాట్లాడతా అంటే, నా దేవుడు ఈ 30 ఉద్యోగాల్లో నాకు ఒక ఉద్యోగం ఇవ్వగలడు అని నమ్మనందువల్లే. దేవుడు నాకు ఈ 30 ఖాళీల్లో నాకు ఒక ఉద్యోగం ఇస్తాడు అని నమ్మడం నేర్చుకుంటే నువ్వు అప్లై చేస్తావు, చదువుతావు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 30 ఉద్యోగాలు కూడా నాకు ఒకటి ఇస్తాడు నా దేవుడు. నేను చదివిన దాన్ని దేవుడు దీవిస్తాడు. దీవించి 30 ఉద్యోగాలు నాకు ఒక ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడని నమ్మడం నేర్చుకోవడానికి ప్రియులారా. నమ్ముట నీ వల్ల అయితే ఈ దినము నువ్వు నమ్ము, దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. అనేక సార్లు నువ్వు దేవుని నమ్మనందువల్లే దేవుని కార్యాలు నువ్వు చూడటం లేదు, నీ జీవితంలో అద్భుతములు చూడటం లేదు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చూడలేకపోతున్న కారణం ఏంటంటే, దేవుని నువ్వు నమ్మటం లేదు, దేవుని కార్యాలు నువ్వు నమ్మటం లేదు. నమ్ము, నీవు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని దేవుని వాక్యము చెబుతుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఈ దినాల్లో ఉద్యోగాలు లేక ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని నమ్మనందువల్లే, దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఎప్పుడు నాకంత జ్ఞానం లేదు సార్, నేను అంతగా చదవలేదు సార్, నాకు జ్ఞాపక శక్తి ఉండటం లేదు సార్, ఎంత చదివినా నాకు జ్ఞాపకం ఉన్నట్టు ఉంటుంది, మర్చిపోతున్నాను సార్. కారణం ఏంటంటే, దేవుని నమ్ము. నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నా దేవుడు నాకు జ్ఞాపక శక్తి ఇచ్చాడు, నా దేవుడు నాకు
సమస్తం ఇచ్చాడు. నువ్వు నమ్ము. నువ్వు నమ్మినప్పుడు అన్ని నీలో ఫ్లో అయిపోతాయి. అలాగా నది ప్రవహించినట్టుగా ప్రవహిస్తాయి నీలోనికి. నీలో ప్రవహిస్తాయి. జ్ఞాపశక్తి నీలో ప్రవహిస్తుంది, జ్ఞానము నీలో ప్రవహిస్తుంది, తెలివి నీలో ప్రవహిస్తుంది. ఒక ఉద్యోగం నేను కొట్టగలను, దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసము నీలో ప్రవహిస్తుంది. ఇలాగా నది వలె నీలో ప్రవహిస్తుంది. ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడంతా జలచరంలో బ్రతుకును. ఏం బ్రతుకుతావి? జలచరంలో బ్రతుకుతాయా? జలచరంలో అంటే నీలో విశ్వాసం బ్రతుకుతుంది, నీలో తెలివి బ్రతుకుతుంది, నీలో జ్ఞాపక శక్తి బ్రతుకుతుంది, నీలో వివేకం బ్రతుకుతుంది. నువ్వు చదువుకున్నది చక్కగా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపశక్తి ప్రవహిస్తుంది. ప్రియులారా, జ్ఞానము, విద్య, బుద్ధులు, జ్ఞానము దేవుని యందు. దేవుని నమ్మడం నేర్చుకో. దేవుని నమ్మడం నేర్చుకో. ప్రియులారా, బైబిల్ చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా మీరు? బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకపోతే మీలో జ్ఞానపు నదులు ప్రవహించవు. హల్లెలూయా. జ్ఞానపు నదులు మీలో ప్రవహించాలంటే వాక్యం చదవండి. వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుందండి. వాక్యం చదువుతుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుందండి. గట్టిగా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, సముద్ర వ్యాపారము నీ యొద్దకు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును, పాపను రక్షించుటకు క్రీస్తు యేసులకు లోకమునకు వచ్చెను అనేది ఇలా గట్టిగా వాక్యమును చదువుతుందండి. మీకు నిద్ర ఎట్ట వస్తుంది చూస్తాను. మెల్లగా ఇట్లా మెల్లగా చదువుతుంటే నిద్రాత్మ మిమ్మల్ని పట్టుకుంటుంది. అట్టని గట్టిగా చదవండి, అదే పోతుంది, వెళ్ళిపోతుంది. గట్టిగా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను జ్ఞానముతో నింపాలని చూస్తున్నాడు. తన జ్ఞానము, తెలివితో, జ్ఞాపక శక్తితో నింపి నిన్ను గొప్పవానిగా చేయాలనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, కానీ నీవే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలి తెలుసా? దేవునికి దగ్గర కావాలంటే ఏం తెలుసా? దేవుని వాక్యం ఎక్కువ చదివితే దగ్గర అవుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎక్కువ చేస్తే దేవునికి దగ్గర అవుతావు. మీకు సబ్జెక్టు నాలెడ్జ్ కావాలంటే ఏం చేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది? మీరు చదివేది ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఏం చేస్తే వస్తుంది? ఆ సబ్జెక్టు బాగా చదివితే, మీరు ఏ కోర్సు చదువుతున్నారో ఆ కోర్సును బాగా చదువుకుంటే, 1కి 10 సార్లు చదువుకుంటే దాని మీద మీకు జ్ఞానం వస్తుంది కదా. ప్రియులారా, దేవునితో కూడా నీవు దగ్గర కావాలంటే ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం ఇలాగా దేవునికి ఇలా దగ్గర చేస్తుందండి. దేవునికి దగ్గర చేస్తుంది నిన్ను. ఈరోజు దేవునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని ప్రేమించడం లేదు, వాక్యాన్ని చదవడం లేదు. తెలుసు, కానీ వాక్యాన్ని చదవరు. తెలుసు, ప్రార్థన మాత్రం చేయరు. వాళ్ళు చూసి బలి చదువుతున్నారా వీరు బైబిలు అని అపహాస్యం చేస్తారని చదవరు కొంతమంది. దేవుడు నీ కొరకు అపహాస్యం చేయమన్నా లేదా? అవమానించబడ్డా లేదా? నువ్వు 10 మందిలో నీ స్నేహితుల మధ్య నువ్వు చదవడానికి నీకెందుకు సిగ్గు?
ఎందుకు అవమానంగా ఫీల్ అవుతావు నువ్వు? దేవుడు నీ కొరకు సిగ్గు అనుభవించలేదా? దేవుడు నీ కొరకు ఉమ్మి వేయబడలేదా? దేవుడు నీ కొరకు దెబ్బలు తినలేదా? మరి ఎందుకు నీవు వాక్యం చదవడానికి నీవు నిర్లక్ష్యం చేస్తావు? వాళ్ళు ఎవరో ఏమనుకుంటారని ఎందుకు నీవు అలాగా దేవుని వాక్యానికి దేవునికి దూరం అవుతావు? ప్రియ సోదరుడా, అనేక మంది ఈ దినాల్లో దేవునికి ఇలాగ దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని కొరకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నారు, కానీ దేవునికి దూరంగానే అయిపోతున్నారు. దేవునికి ఎలాగ దూరం అయిపోతున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మన స్థితి ఎట్టుందంట? చచ్చిపోయిన స్థితి లాగుందంట. ఎలాగుంది? ప్రార్థన చేయని వాడు, వాక్యం చదవని వాడు ఎలాగుంటాడంటే చచ్చిన స్థితిలో ఉంటాడు, ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటాడు. నీవు రోజు వాక్యం చదువుతూ రోజు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీవు బ్రతికిన వ్యక్తివే. నీవు క్రీస్తులో బ్రతికిన వ్యక్తివి. హల్లెలూయా. నీవు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి అయితే నీవు క్రీస్తులో బ్రతికిన వ్యక్తివి. నువ్వు రోజు బైబిల్ చదవకుండా రోజు ప్రార్థన చేయకుండా ఉన్న వ్యక్తి అయితే నువ్వు చచ్చిపోయిన వాడివే. ఎట్లా చచ్చిపోతున్నారంట? అపరాధముల చేత పాపములు చేసి, అపరాధాలు చేసి చేసి పాపాలు చేసి 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 చచ్చిపోయిన వల్ల. నువ్వు ఏ పాపాలు చేసి చచ్చిపోయినావు గుర్తు చేసుకో. ఏ అపరాధములు చేసి చచ్చిపోయావో చూసుకో ఒకసారి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమేచకయే నీ కృపలో, నెపమేచకయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రియులారా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి. ఎవరైతే వాక్యము చదువుతూ రోజు ప్రార్థన చేస్తూ ఉంటారో వారు ఆత్మలో జీవిస్తూ వస్తారు. మనం శరీరానికి ఆహారం ఎలా తింటాము? అన్నము, చికెను, మటను, బిర్యానీలు, కర్రీసు, పెరుగు కదా తింటాం కదా. తినకపోతే ఏమవుతుంది మన శరీరం? చెప్పండి. బలంగా ఉంటామా? తినకపోతే బాగా బలంగా ఉంటామా? తింటే బలంగా ఉంటాం కదా. తింటే బాగా బలంగా ఉంటాం. ప్రియులారా, అదేవిధంగా ప్రార్థన వాక్యం అనేది కూడా నీవు ఆత్మలో జీవించడానికి, నీవు ఆత్మలో బ్రతకడానికి, నీవు ఆత్మలో నడవడానికి, క్రీస్తులో నడవడానికి ప్రార్థన వాక్యము అంత నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఏంటండి హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నా అంటే, ఒక దయ్యం పట్టిన ఇలాగా ఒక అనుమానం అండి. ఊరికి హల్లెలూయా హల్లెలూయా అంటారు వీళ్ళు అని అంటున్నాడు. ఒక చర్చిలో
ఆయన వెళ్ళే చర్చిలో ఒక దయ్యం పట్టిన ఆయన తీసుకుని వస్తే అక్కడ పోలేదంట, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. ఆ దయ్యం పట్టిన ఆయన కూడా ఇటుకి తీసుకొచ్చారు. ప్రార్థన చేసి హల్లెలూయా హల్లెలూయా అంటే అక్కడ దయ్యం విడిచిపెట్టి ఓ అలా చేసి వెళ్ళిపోయింది. దేవుని వాక్యంలో ఉంది హల్లెలూయా అనే ఒక మాట. దట్ ఈస్ ద పవర్ఫుల్ వర్డ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వర్డ్. జీసస్ నేమ్ ఈజ్ ద పవర్ఫుల్ వర్డ్. కొన్ని పదాలు హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, దట్స్ those words are very powerful words. Satan will run away from the church. The Satan will run away wherever we say the hallelujah loudly. Wherever we say the hallelujah, wherever we say the stotram, stotram, the Satan will run away from the to hear the sound of hallelujah, to hear the sound of stuti, stuti, stotram. That much of power in the hallelujah, that much of power in the stuti, stotram, hallelujah. At the same time, whenever you read the word of God, whenever you spend with God in prayer, you receive the power of God, you receive the knowledge of Jesus, you receive everyone from the heaven, you receive everyone from heaven. That's why what I am saying is, you read much Bible, you spend in prayer much more time in prayer, then you will raise up in your spirit. You will raise up in spirit. That's why I am saying you today morning, you spend with God. You read and read Bible more and more. When you read the word of God, you receive the power. You receive the power. You receive the power. When you spend with God in prayer, you receive the power of God. You receive the power of God. So many people not doing these two things. One is the reading, Bible reading, another one is the prayer. That people not receiving the power of Jesus. If you want the power of Jesus, you want the power of Jesus, you spend with God. You read more and more Bible. So many people are weak in spirit because of the two things are not done by the believers. Not done by the believers. Hallelujah, hallelujah. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. నువ్వు బ్రతకాలన్నావా? నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే, నువ్వు బ్రతకాలన్న ఆశ ఉంటే దేవుని దగ్గర కూర్చో. జ్ఞానం కొదువుగా ఉందా? జ్ఞానంతో నింపబడాలనుకున్నావా? దేవుని సన్నిధిలో కూర్చో. దేవునితో గడుపు. నీవు అయ్యా నాకు జ్ఞాపశక్తి లేదా? దేవునితో గడుపు. అయ్యా నా కాలేజీలో నేను ఫస్ట్ రావాలా అంటే, నువ్వు ముందు చదివేది కాదు, దేవునితో గడిపేది నేర్చుకో. బాగా చదువుతారు, చదివి పరీక్షలు పెన్నుతో రాయలేరు. కారణం ఏంటంటే దేవుని సహాయం ఎక్కడుంది నీకు? దేవుని సహాయం ఉండొద్దు నీకు. నువ్వు చదివావు, నేర్చుకున్నావు, మరి దేవుని సహాయం వద్దా?
నీ ఎంతకు నువ్వు చదువుకుంటే వచ్చేస్తుందా? నువ్వు దేవుని బిడ్డవని పిలువబడుతున్నావే, దేవుని సహాయం లేకుండా రాద్దామంటే ఎలాగా? దేవుని సహాయం నీకు కావాలంటే నీవు బాగా చదివిన వ్యక్తివై ఉండవచ్చు, కానీ నీవు పరీక్ష రాసేటప్పుడు నీకు దేవుని సహాయం కావాలి. నేను ఎందుకని, నాకు దేవుని సహాయం ఎందుకండి? నేను బాగా చదువుకున్నాను. మరి చదువుకునేటప్పుడు రాయదు? పెన్నుతో నువ్వు ఏది నేర్చుకున్నావో చక్కగా రాయాలి కదా. రాయాలంటే నీకు జ్ఞాపకశక్తి ఎవరు ఇవ్వాలా? ఎవరైనా అంగట్లో అమ్ముతారా? నీకు అమ్ముతారా? దేవుని జ్ఞాపకశక్తి అమ్ముతారా? దేవుడికి వద్దు నీకు జ్ఞాపకశక్తి. నువ్వు నేర్చుకుని చక్కగా రాయొద్దు. దేనికని ముందుకు వెనక రాస్తే నీకు మార్కులు వస్తాయా? జ్ఞాపక శక్తి నీకు కావాలి కాబట్టి నువ్వు చదువు. దేవునితో ఉండడం నేర్చుకో. దేవునితో అభ్యాసం చేసుకోండి ప్రియులారా. 3 సంవత్సరాలు నేను మరలా నేను చెబుతుంటాను. ఎందుకంటే 3 సంవత్సరాల డిగ్రీ ఒకే సంవత్సరం రాసి 3 ఆర్ల 18 సబ్జెక్టులు ఒకటే సంవత్సరం పాస్ అయ్యాను. కారణం ఏంటంటే దేవుడు అలాగ జ్ఞానము జ్ఞాపక శక్తి ఇచ్చాడు కాబట్టి రాయగలిగాను, పాస్ అవ్వగలిగాను. దేవుడు నీకు జ్ఞానమును, విద్యను, తెలివిని, బుద్ధిని దేవుడే ఇచ్చేది. ఎక్కడ నీకు దొరకదండి. మీ కాలేజీలో దొరకదు, మీ యూనివర్సిటీలో దొరకదు. దేవుడే ఇవ్వాలి. అందుకని రోజు నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం మానవద్దు. అది చదవకుండా నీ చదువులోకి నువ్వు వెళ్ళవద్దు. నువ్వు చదివింది జ్ఞానం, జ్ఞాపశక్తి కావాలంటే నువ్వు జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని పో. నీ చదువు దగ్గరికి నీ దేవుని జ్ఞానం పొందుకొని పో నీ సబ్జెక్టుల దగ్గరికి. అప్పుడు చూడు, అలా చదివి బైబిల్ చదివి ప్రార్థన చేసి ఒక అర్ధగంట బైబిల్ చదివి ఒక అర్ధగంట ప్రార్థన చేసి మీ చదువులకు మీరు వెళ్ళండి. ఎలాగ జ్ఞానం ఉంటుందో, ఎలాంటి జ్ఞాపక శక్తి ఉంటుందో అప్పుడు చెప్పండి. సైతాన్ అంటే పొద్దున్నే లేస్తానంటే చదువుకోరా, చదువుకో బుక్కులు తీసుకో అంటాడు. నీకు పరీక్షలు ఉన్నాయి కదా, చదువుకో. మళ్ళీ చదవచ్చులే బైబిల్, మళ్ళీ చదవచ్చు అంట. ప్రార్థన మళ్ళీ చేసుకోవచ్చులే. చదువుకున్న తర్వాత బాగా అన్ని కాలకృత్యాలు తెచ్చుకొని టిఫిన్ చేసిన తర్వాత చదువుకోవచ్చులే. అప్పుడు అయిపోయిన తర్వాత కాలేజీకి వచ్చినాక మధ్యాహ్నం చదువుకోవచ్చులే. మళ్ళా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చినాక చదువుకోవచ్చులే. ప్రార్థన సాయంత్రం వచ్చినాక చేసుకోవచ్చులే. ఇలాగ సైతాను టైం పాస్ చేపిస్తుంటుంది ప్రార్థన. అలాగ చేయొద్దు. లేచిన వెంటనే మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, తర్వాత నీ చదువులోకి వెళ్ళండి. ఇలాగ ఈ క్రమం మీరు పాటించండి. మీరు ఎంత విద్యలో దీవించబడతారో అప్పుడు చెప్తారు నాకు. ఎంతగా దీవించబడతారో మీరు, ఎంత జ్ఞానంలో అభివృద్ధి మీరు చూస్తారు, ఎంత తెలివిలో మీరు అభివృద్ధి చూస్తారు, ఎంత విద్యలో అభివృద్ధి మీరు చూస్తారు, ఎంత వివేకములో జ్ఞానములో మీ యొక్క అభివృద్ధి మీరు చూస్తారు. ఈ క్రమము పాటిస్తే సమయం పోతుందండి, సమయం అయిపోతుందండి, టైం లేదండి అని మీరు చదువులోకి వెళ్ళారు. 1 గంట ఇవ్వండి, 24 గంటల్లో 23 గంటలు మీరు చదువుకోండి. 1 గంట దేవునికి ఇవ్వండి ప్రియులారా. అది ఎందుకు? మీకు బుద్ధిని ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది, తెలివి ఇచ్చేది, జ్ఞాపకశక్తి ఇచ్చేది, మిమ్మల్ని దీవించేది, ఆశీర్వదించేది దేవుడు. కాబట్టి దేవునికి 1 గంట ఇవ్వండి. 24 గంటల దశమ భాగము 2.5 గంటలు ఇవ్వాలి. అసలు యాక్చువల్గా అంటే రోజుకి 2.5 గంటలు దేవునికి ఇవ్వాలా. నేను ఎంత చెప్పినాను? ఎంత ఇవ్వమంటున్నా?
ఎంత ఇవ్వమంటున్నా? ఎంత? గట్టిగా చెప్పండి. నేను ఇవ్వలే. 1 అవర్. దేవునికి ఆ 1 అవర్ కూడా ఇవ్వకపోతే ఎలాగ దేవుని చేత దీవించబడతారు? పిల్లలు అలాగ చేయద్దండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని అడగండి, ప్రభువా ప్రార్థనకు, వాక్యానికి, మీ సన్నిధికి నేను ఎక్కువ సమయాన్ని ఇస్తానయ్యా. యేసయ్యా సమయాన్ని ఇస్తానయ్యా. యేసయ్యా సమయాన్ని ఇస్తానయ్యా. మీకు సమయాన్ని ఇస్తానయ్యా. ప్రభు మంచి విద్యాబుద్ధులు జ్ఞానం ఇవ్వు నాయన. ప్రభు యేసు తెలివినివ్వు ప్రభా. మంచి విద్యాబుద్ధులు జ్ఞానమును తెలివినివ్వు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా జ్ఞానమును తెలివినివ్వండి ప్రభు. రక్షించు బిడ్డలు, రక్షించు. ఏమైనా కాల జీవితం నీ కొరకు సమర్పించే బిడ్డలు కావచ్చు. ఇదిగో ఈ బిడ్డలు నీ కొరకు జీవించే బిడ్డలు కాచండి. తమ హాస్టల్ ఉన్న బిడ్డలందరినీ జయించే వారిని కాచండి. పరిశుద్ధులైన తండ్రి దీవించు, ఆశీర్వదించు ప్రభు. రక్షించు. ప్రవీణ్ డేసి ప్రిపేర్ అవుతుండగా మంచి విద్యార్థులు జ్ఞానములు తెలియదాయచ్చు ప్రభు. ఈసారి టీచర్ ఉద్యోగం ఇవ్వు నాయన నీ కుమారునికి. ప్రభు నీ కుమారుడు టీచర్ ఉద్యోగం ఇవ్వు ప్రభు. దేవా సహాయం చేయండి నాయన. ప్రభు దీవించు, ఆశీర్వదించు. నాయకుని దీవించు, ఆశీర్వదించు. జ్ఞానముతో, తెలివితో నింపండి ప్రభా. మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానముతో నింపండి ప్రభా. జన్మలేసినప్పుడు దీవించు, ఆశీర్వదించు నాయన. ఆగస్టులో నాయన నీ బిడ్డ వరకు, ఆగస్టు వరకు ఉంటుండగా బిడ్డను రక్షించి కాపాడు, దీవించు. కిరణ్ను దీవించు, ఆశీర్వదించండి ప్రభు. మంచి విద్యార్థుల జ్ఞానము తెలివిదాయిచ్చండి. అశోక్ని దీవించు, ఆశీర్వదించు. మంచి విద్యార్థుల జ్ఞానము తెలివిదాయిచ్చు ప్రభు. దీవించు, ఆశీర్వదించు. నీ కృపలో భద్రపరచు. చిన్న మధుని దీవించు, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభుని యేసు. కనికరించు. కిరణ్కు, చిన్న కిరణ్ దీవించు, ఆశ్రయించు తండ్రి. నీ బిడ్డలు నాయన, ఇంకా రానైన బిడ్డలను నాయన ఊరి నుంచి త్వరగా తీసుకుని రండి. యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం, నెమ్మది ఈ జన్మని దేవుని యొక్క వాక్యం చదవటంలోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరు ఎక్కువగా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి.